హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఒక మంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఇక్కడ కంపెనీ చూసుకుంటే సదర్లాండ్. ఇక్కడ 3 lakh to 4 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. వీడియోలో పూర్తి వివరాలు చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి అక్కడ ఆల్ పైన క్లిక్ చేసి పెట్టారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు పూర్తి వివరాలు చెప్తాను కదా, ఒకసారి అయితే చూసుకోండి. ఫ్రెండ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సిన అవసరం లేదు. మీకైతే ఇక్కడ ఎటువంటి ఆన్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఇచ్చారు, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేస్తే చాలు. అలాగే మీకు అడ్రస్ చూసుకుంటే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం కంపల్సరీగా అయితే ఈ మంత్ 15th లోపు మీకు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడ వాళ్ళకు అడ్రస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ అడ్రస్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. C978+3 WP లక్నో హిల్స్ రోడ్, చైతన్య ఎన్క్లేవ్, కాచిగూడ, తెలంగాణ 500089 7th floor, సదర్లాండ్ ఆఫీస్. ఫ్రెండ్స్, ఇక్కడ ఆఫీస్ నేమ్ కూడా సదర్లాండ్ ఆఫీసే. ఇక్కడ జ్యోతి అని ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి అయితే మీకు రెజ్యూమ్ పంపించాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, వాళ్ళు కొన్ని గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడిగారు. అలాగే ఆ స్కిల్స్తో పాటు మీరు అప్డేట్ రెజ్యూమ్ అయితే ఆమెకి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను. ఒకసారి అయితే చూసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఒకసారి జాబ్ అయితే చూసుకున్నట్టయితే 24/7 షిఫ్ట్స్. ఫ్రెండ్స్, మీకు వీక్లీ 5 days వర్క్ ఉంటాయి. ఆ వర్క్లో షిఫ్ట్స్ కూడా ఉంటాయి. అలాగే ఇంటర్నేషనల్ ప్రాసెస్ ఆఫ్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ కెన్ అప్లై అని చెప్పారు. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్న ఫీలింగ్ ఏం లేదు ఫ్రెండ్స్. అలాగే ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కంపల్సరీగా అయితే మీరు హైదరాబాద్ లొకేషన్ నుంచి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, జాబ్ డిస్క్రిప్షన్ గురించి చూసుకుంటే గ్రీటింగ్ ఫ్రమ్ సదర్లాండ్. అలాగే కరెంట్లీ వీఆర్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అండ్ ఫ్రెషర్ అండ్ ఫ్రెండ్స్. ఇది ఎక్స్పీరియన్స్ అండ్ నాన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా. ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకోండి ఫ్రెండ్స్. మీకు వర్క్ ఏముంటుందంటే దుబాయ్ నుంచి కావచ్చు, అలాగే USA నుంచి కావచ్చు, కస్టమర్ ప్రాసెస్ ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ అయితే మీకు సాల్వ్ చేయాలి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్స్ ప్రొఫైల్ చూసుకుంటే మస్ట్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ పైన అయితే మంచి పట్టు ఉండాలి. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇక్కడ బోత్ అండర్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై, గ్రాడ్యుయేట్ అప్లై అని చెప్పారు. 24/7 చెప్పాను. ఇక్కడ ఫ్రెండ్స్, జామ్, వాయిస్ అండ్ వర్క్సెంట్ రౌండ్, ఆపరేషన్ రౌండ్ అయితే మీకు ఇంటర్వ్యూలో ఈ టైప్స్ అయితే ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే నైట్ షిఫ్ట్ చేస్తున్నారో 25 కిలోమీటర్స్ వాళ్ళకైతే క్యాబ్ అయితే ఫెసిలిటీ ఉంటుంది మీ దగ్గరకు. క్యాండిడేట్స్ హూ కంఫర్టబుల్ ఫ్రమ్ ఆఫీస్ కెన్ అప్లై. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఆఫీస్లో పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఇమీడియట్లీ జాయినర్స్ ఓన్లీ, వాళ్ళకి కంపల్సరీగా ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకి కావాలను. అలాగే వర్చువల్ ఇంటర్వ్యూస్ నో అవైలబుల్ అని చెప్పారు. ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రైట్లీ నాట్ ఎలిజిబుల్. పర్సింగ్ ఎడ్యుకేషన్ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రైట్లీ నాట్ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ అడ్రస్ చెప్పాను. మీకు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ కింద లింక్ ఉంది. ఆ లింక్ డైరెక్ట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలనేది, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఒకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. మీకు డైరెక్ట్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఎక్కడ వెతకకండి ఫ్రెండ్స్. లింక్ ఓపెన్ చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ప్లీజ్ సెలెక్ట్ యువర్ లొకేషన్ అని చెప్పారు. ఫ్రెండ్స్, మీరు ఈ లొకేషన్లో ఏది ఇవ్వకండి, ఎందుకంటే మీరు హైదరాబాద్ నుంచి వర్క్ చేయాలి కాబట్టి హైదరాబాద్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ సోర్స్ హైదరాబాద్ అని చెప్పడం. ఫ్రెండ్స్, మీరు ఈ జాబ్ రోల్ని ఎక్కడి నుంచి చూసారంటే జాబ్ బోర్డ్స్ అని ఇచ్చేసేయండి. అలాగే ఈ జాబ్ బోర్డ్స్ ఎక్కడి నుంచి దొరికిందంటే naukari.com. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే మీకు ఒక ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సక్సెస్ఫుల్ అని వస్తుంది. అలాగే మీకు అప్లై చేసుకునే క్యాండిడేట్స్కి అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అది మెయిల్ ద్వారా అయితే మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ డేట్కి అయితే మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకోండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం కామెంట్ బాక్స్లో పిన్ చేయడం మర్చిపోకండి. అలాగే మా తరపున మీకు కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతుంది. మీకు కూడా మా ఛానల్ పైన నమ్మకం వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.